గుడ్ ఫ్రైడే రోజు సమాధులు ఏమైనాయండి? భూకంపం వచ్చింది, సమాధి తెరవబడ్డాయి. వాళ్ళందరూ 3 రోజులు ఏమైనారో తెలియదు, సమాధులు తెలుసుకున్నాయి. కానీ పునరుద్ధానంలో ప్రథమ ఫలములుగా, ఫస్ట్ ఫ్రూట్స్గా వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, చెరగా తీసుకెళ్ళి ప్యారడైజ్ తీసుకెళ్ళిపోయాడు. చెరగా తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళందరూ పోయి వాళ్ళ బంధువులు కలిసారంట. షాక్ అయిపోతాను అందరూ, ఇదేంటని మీరు అనొచ్చు. అప్పుడు మరి మహిమా శరీరానికి ఫీచర్స్ ఏముంటాయని? మహిమా శరీరానికి న్యాచురల్ బాడీ, ఫ్లెష్ ఉండదు, బ్లడ్ ఉండదు. బైబిల్ సెలవిస్తుంది, ఫ్లెష్ అండ్ బ్లడ్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని రాస్తుంది. రెండోదిగా ఈ మహిమా శరీరానికి రిలేషన్షిప్స్, బంధాలు, వివాహాలు ఇవన్నీ చేసుకోరు. ఎలా ఉంటారంట? దూతల్లాగా ఉంటారంట. ఒకళ్ళు వచ్చి అడిగారు, అయ్యా పునరుద్ధానం ఈ వ్యక్తికి ముందేమో ఇద్దరు భార్యలు ఉన్నారు, మరి ఇద్దరు చనిపోయారు, పరలోక రాజ్యానికి వెళ్ళారు పునరుద్ధానంలో, ఇంతకీ ఈయన ఎవరు భర్తగా ఉంటాడు అని ఇట్లా ధర్మ సందేహం అడిగారంట. పునరుద్ధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభు అన్నాడు, ఒరే లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు ఏం చేస్తున్నారు? పొరబడుతున్నారా? పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు ఉండవు, పెళ్ళికి ఇచ్చేది ఉండదు, పెళ్లి చేసుకునేది ఉండదు. ఎలా ఉంటాము? దూతల వలె ఉంటాము, ఏంజల్స్ లాగా ఉంటాము. అదే మహిమ శరీరము, కుల్లని శరీరము, ఘనమైన శరీరము, అక్షయమైన శరీరము, అద్భుతమైన. ఆ రోజు ప్రభు సెలవిస్తున్న సత్యం ఏంటంటే, మరణము మృంగి వేయబడను, ఇక కన్నీరు లేదు, దుఃఖము లేదు. యేసు ప్రభు మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయననే తుడిచివేను.